ఈ స్థితికి దిగజారిపోతే నరేంద్ర మోడీ గారు ఒక విజనరీ లీడర్ గా ముందు చూపుతోని మనకున్నటువంటి ఆర్థిక వనరులను మనకున్న రిజర్వ్స్ అన్ని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే పెట్టుబడులు పెట్టి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తూనే ఉత్పాదక రంగంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఈరోజు ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేస్తూ ఆర్థికంగా స్థిరంగా కొనసాగడము అది మోదీ గారి నాయకత్వానికే సాధ్యమైందని, అంతేకాకుండా వారు పేదల సాధికారత కోసము గరీబ్ కళ్యాణ్ పేరు మీద ఈ 9 సంవత్సరాల కాలంలో పేదల సంక్షేమం కోసం వారు ఏదైతే ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా క్షేత్ర స్థాయిలో ప్రజలు లబ్ధి పొందడం వల్లనే దేశంలో ఇవాళ 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగడము, రెండవసారి కేంద్రంలో మోదీ గారు మళ్ళీ అధికారంలో రావడము దోహదపడ్డాయని చాలా స్పష్టంగా ఒకటి రాజకీయ తీర్మానము, రెండవది ఈ పేదల సంక్షేమం కోసం గరీబ్ కళ్యాణ్ అనేటువంటి సామాజిక పరమైనటువంటి అంశాల మీద తీర్మానాలు చేసి సమీప భవిష్యత్తులో అంటే ఈ సంవత్సర కాలంలో జరిగేటువంటి 9 రాష్ట్రాల్లో ఎన్నికలు పార్టీ దాన్ని ఒక సవాలుగా స్వీకరించి తెలంగాణతో సహా ఈ 9 రాష్ట్రాల్లో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి డబుల్ ఇంజన్ సర్కారును ఏర్పాటు చేసి ఆ యొక్క ఫలాలు పేద ప్రజలకు దక్కేదానికి దోహదపడాలని చెప్పి జాతీయ కార్యవర్గ సమావేశం నిర్ణయించడమే కాకుండా ముఖ్యంగా తెలంగాణలో కుటుంబ పాలన, ఈ అవినీతి దోపిడీ, తెలంగాణ వనరులను ఏ రకంగా దోచుకుంటున్న వైనము, ఈ రోజు తెలంగాణ సంపదను కొల్లుగడుతున్నటువంటి విధానాలు, నిరంకుశ పాలన ఏ రకంగా నడుస్తుందో దాని మీద కూడా కార్యవర్గ సమావేశంలో చర్చకు రావడం, తెలంగాణ పట్ల జాతీయ నాయకత్వానికి ఉన్నటువంటి శ్రద్ధ, తెలంగాణలో అధికారులు రావడం అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఏ రకంగా జాతీయ స్థాయిలో నడ్డా గారి సారథ్యంలో అన్ని రాష్ట్రాల్లో ఏ రకంగా బీజేపీ బలపడ్డదో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలు చైతన్యం చేయడంలోనూ ప్రజలు బీజేపీ వైపు ఒక ప్రత్యామ్నాయ వేదికగా కేసీఆర్ యొక్క గద్దె దించే దాంట్లో వారి అవినీతి, వారి కుటుంబ పాలనను ఎదుర్కోవడంలో ఒకవైపు ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలను చైతన్యపరచడము, కాంగ్రెస్ ఈ యొక్క టీఆర్ఎస్ రెండు వేరు కాదనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక సందేశం, సంకేతం ఈ యాత్ర ద్వారా కూడా ప్రజలకు చేరిందని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి కితాబ్ ఇవ్వడమే కాకుండా ఈ పోరాట పటిమ బీజేపీ ఏతర రాష్ట్రాల్లో కూడా కొనసాగించాలని, తద్వారా ఆ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా ఆ కుటుంబ పాలన, ఈ అవినీతి పాలన, ఆ పార్టీలను కేవలం మోదీని ఎదుర్కోవడానికి, బీజేపీని ఎదుర్కోవడానికి ఏకమవుతున్నాయి తప్పితే ప్రజల ఎజెండా ఏది స్పష్టంగా లేదనేది కూడా జాతీయ కార్యవర్గంలో కూడా చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. మీకు రాబో రోజుల్లో గుణపాఠం చెప్తారని, మోదీ నాయకత్వంలో భారత్ ఏ రకంగా అద్భుతంగా పురోగతి సాధిస్తుందో, అంతర్జాతీయంగా కూడా భారత ప్రతిష్ట పెరుగుతుందో, మరి కరోనా సంక్షేమాన్ని ఏ రకంగా గట్టెక్కించామో, ఉచితంగా మరి వ్యాక్సిన్ 220 కోట్ల డోసులు పంపిణీ చేసి స్వదేశీ సంస్థల ద్వారా తయారు చేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసినటువంటి ఉదంతం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆ సమయంలో కూడా మరి మోదీ గారు వివరించినటువంటి దౌత్యపరమైనటువంటి మరి వారి యొక్క మరి ఆ యొక్క ఆలోచన విధానము కొన్ని వేల మంది భారతదేశమే కాకుండా ఇతర దేశాలకు సంబంధించినటువంటి పౌరులను క్షేమంగా సురక్షితంగా వాళ్ళ ప్రాంతాలకు తరలించడమే కాకుండా ఉక్రెయిన్ రష్యా అధిపతులకు ఆదేశాలు జారీ చేసి యుద్ధాన్ని ఆపించి క్షేమంగా తిరిగి రాగించగలిగింది. అది మోదీ వల్లనే సాధ్యమని చెప్పి ప్రపంచ దేశాలు కూడా ఇవాళ గుర్తిస్తా ఉంటే, గౌరవిస్తా ఉంటే ఇవాళ నిస్సిగ్గుగా ఇవాళ మాట్లాడుతున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఏ రకంగా ఉక్రెయిన్ రష్యా వారి గురించి వారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఇవాళ కులాల మీద చిచ్చులు పెట్టి రాజకీయ పబ్బం కట్టుకునే మీరు, ప్రాంతం పేరు మీద రాజకీయ లబ్ధి పొందిన మీరు టీఆర్ఎస్ ఇవాళ బీఆర్ఎస్ గా మార్చి ఇవాళ కొత్త పల్లెకి ఎదుర్కొని ప్రజలను దృష్టి మళ్లించి ఎన్ని కుట్రలు పడినా అది సాధ్యం కాదని, ప్రపంచం మొత్తం మన బలమేమిటో, మోదీ యొక్క చాతుర్యం ఏమిటో, మోదీ పట్ల ఉన్నటువంటి నమ్మకం ఏమిటో చేత తెల్లమవుతా ఉంటే ఈ రోజు కప్పలో బావిలో కప్పలో మాదిరిగా ఇంట్లో మరి గూట్లో రాయి తినేవాడు ఏట్లో రాయి తీస్తానట్టుగా మీరు మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వలించడం ఉన్నాయి, నవ్వుకుంటున్నారు. కాబట్టి రాబో ఈ 9 రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి అధికారమే లక్ష్యంగా జాతీయ నాయకత్వం కూడా పెద్ద ఎత్తున జాతీయ నాయకులు ప్రతి నెల కూడా
ఈ తెలంగాణ సంస్థాగతంగా బూత్ నుంచి ఈ యొక్క మరి పేజ్ ప్రముఖ్ వరకు కూడా వెళ్లాలనే ఆలోచనతో రాబో 3 మాసాలు కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక దేశవ్యాప్తంగా రూపొందించడం జరిగింది. అందులో భాగంగానే అన్ని మోర్చాలు జాతీయ స్థాయిలో ఈ నెల చివరి లోపలనే కార్యవర్గ సమావేశాలు రూపొందించుకొని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 405 సీట్లు లక్ష్యంగా మిషన్ 405 తో ముందుకు పోవాలని చెప్పి పార్టీ యోచిస్తుంది. అందులో భాగంగానే జాతీయ ఓబీసీ మోర్చా కార్యవర్గ సమావేశాలు ఈ నెల 29, 30